టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం కొన్ని ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్స్లో కొన్ని టాపిక్స్ని క్లియర్ కట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంప్రహెన్సివ్గా నేర్చుకున్నాం. అందులో భాగంగా మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ దట్ ఈస్ ది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ గురించి కరెంట్ అఫైర్స్లో అయిపోయి రావడం అనేది జరిగింది, అవునా? సో దీని గురించి డీటెయిల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. అయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ అనేది చేసింది. ఏంటంట, 10,000 మెంబర్స్ యొక్క హోల్ జీనోమ్ అంతా కూడా సీక్వెన్సింగ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు, అవునా? 10,000 మెంబర్స్ యొక్క హోల్ జీనోమ్ అంతా కూడా సీక్వెన్సింగ్ చేశాము అని చెప్తున్నారు. సో అయితే కాంటెక్స్ట్ అనేది మనకు అర్థమైంది. అయితే ఈ హోల్ ప్రాజెక్ట్ అనేది అండర్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ యాక్చువల్ ప్రాజెక్ట్ అనేది 2020లో తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ ఇనీషియల్ టార్గెట్ ఏంటి అంటే 2023 కల్లా అట్లీస్ట్ 10,000 మెంబర్స్ యొక్క ఇండియాలో డైవర్సిఫైడ్ గ్రూప్స్ యొక్క జీనోమింగ్ అంతా కూడా సీక్వెన్సింగ్ చేస్తాము అని చెప్పడం జరిగింది, అవునా? రైట్. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనం జీనోమ్ అంటే ఏంటి, ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, అండ్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ కదా, వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటో కూడా చూద్దాం. సో ఈ హోల్ టాపిక్ అనేది బోత్ గ్రూప్స్కి ఎవరైనా ప్రిపేర్ అయినా సరే అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట, రైట్? సో ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. అయితే ఫస్ట్ థింగ్ ఫస్ట్, సి ఏ బాడీలో అయినా క్లియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యూమన్ బాడీ గురించి తీసుకుంటాను. అయితే హ్యూమన్ బాడీని డీకన్స్ట్రక్షన్ చేసినట్లయితే మనం ఒక్కసారి మీరు ఆలోచించండి, హ్యూమన్ బాడీలో మల్టీ సెల్స్ అనేవి ఉంటాయి, అవునా? మల్టీ సెల్స్ ఉంటాయి, రైట్? సో హ్యూమన్ బాడీలో ఒక సెల్ని మనం తీసుకున్నట్లయితే డీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సెల్ చూసుకున్నట్లయితే సెల్లో కొన్ని పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే న్యూక్లియస్. క్లియర్? న్యూక్లియస్ అనేది సెల్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెల్ ఆర్గానల్ అనమాట. అయితే విత్ ఇన్ ద సెల్ ఆర్గానల్లో మనకి క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. క్లియర్? విత్ ఇన్ ద న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ అనేవి ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అని మనం చూస్తాం. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్స్ ఏంటి ఒక్కసారి మీకు అంతా అర్థమవుతుంది, బట్ ఒక్కసారి చూడండి. న్యూక్లియోటైడ్స్ అనేవి దిస్ ఈజ్ ఎడినైన్, థైమైన్, గ్వానైన్, సైటోసైన్, ATGC అనే షుగర్ మాలిక్యూల్స్ అనమాట. క్లియర్? బేసికల్లీ మీకు ఇంతవరకు గుర్తుంచుకోండి. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అయితే మనం కాస్త డీటెయిల్గా డిస్కస్ చేస్తాం, బట్ ఇక్కడ బేసికల్లీ జనరల్ స్టడీస్ స్టూడెంట్స్ వరకు కూడా ఇది సరిపోతుంది, ఓకేనా? సో సింప్లీ మీరు ఎలా గుర్తుంచుకుంటారు, సార్ వాట్ ఈస్ దిస్ ATGC అంటే వీటిని ఒక షుగర్ మాలిక్యూల్స్లా గుర్తుంచుకోండి, రైట్? సో అయితే మన బాడీలో DNA అని అంటాం కదా, DNA డియాక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ అని. ఈ డియాక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ అనేది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉంటుంది, అవునా? రైట్? డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉంటుంది. అయితే ఈ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని మనం ఓపెన్ చేసాము అనుకోండి, క్లియర్? ఈ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని ఓపెన్ చేసాము అంటే మనకి ఈ మాలిక్యూల్స్, ఈ న్యూక్లియోటైడ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. ఇక్కడ రెడ్ కలర్ గీసాను కదా, ఈ రెడ్ కలర్స్ అనేవి షుగర్ మాలిక్యూల్స్ అనమాట. ఒక్కొక్కటి ఈ వన్ రిప్రజెంట్స్ ది వన్ న్యూక్లియోటైడ్, దట్ ఈస్ ATGC, రైట్? అయితే సార్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రెజెంట్ ప్రాజెక్ట్ అనేది జీనోమ్ గురించి కదా. అసలు జీనోమ్ అంటే ఏంటో తెలియాలంటే మన బాడీని రీకన్స్ట్రక్షన్ చేస్తూ బేసిక్ ఫ్రాగ్మెంట్స్ దాకా మనం వెళ్ళామంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్? అయితే ఒక్కసారి చూడండి, బాడీ ఈజ్ కంపోజెస్ ఆఫ్ మెనీ సెల్స్, మల్టిపుల్ సెల్స్ ఉంటాయి. ఒక సెల్ని తీసుకుంటే సెల్లో డిఫరెంట్ ఆర్గానల్స్ ఉంటాయి. ఒక ఆర్గానల్ దట్ ఈస్ న్యూక్లియస్, అండ్ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అన్నమాట, క్లియర్? అయితే ఈ సెట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్నే మనం DNA, క్లియర్? డియాక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ అని అంటాం. అయితే బాడీలో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి, క్లియర్? డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే నథింగ్ బట్ బాడీ యొక్క హైట్ డిటర్మైన్ చేయాలనుకున్నా, బాడీలో ఒకవేళ ఏదైనా పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్
కొంతమందికి ఇయర్స్ అనేవి పెద్దవి ఉంటాయి, క్లియర్, కొంతమందికి హ్యాండ్స్ అనేవి పెద్దవి ఉంటాయి. ఇట్లా ఏ క్యారెక్టరిస్టిక్ బాడీలో తీసుకున్నా సరే, ఏ డిసీజ్ తీసుకున్నా చూడండి, ఏ క్యారెక్టరిస్టిక్ తీసుకున్నా, ఏ డిసీజ్ తీసుకున్నా అది ఈ డిఎన్ఏ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తారు, అవునా? సో బేసిక్ లెవెల్లో డిఎన్ఏ అనేది ఇట్ ఈజ్ ఏ కోడ్. సింప్లీ డిఎన్ఏ అనేది ఒక కోడ్ అన్నమాట. ఈ డిఎన్ఏ ఏం చేస్తుంది? ఈ కోడ్ అనేది ఇట్ రిలీజెస్ వన్ ప్రోటీన్, క్లియర్, ఇట్ రిలీజెస్ వన్ ప్రోటీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు చూసినట్లయితే కంప్యూటర్లో మీరు 2 × 3 అని టైప్ చేస్తే ఆన్సర్ అనేది 6 అని వస్తుంది. ఎందుకు? కంప్యూటర్ ఇంటర్నల్గా ఒక కోడింగ్ అనేది జరుగుతుంది. ఏంటి? ఇక్కడున్న నెంబర్కి మల్టిప్లై చెయ్యాలి అని ఇస్తారు, అవునా? అదే మీరు 2 + 3 అని టైప్ చేసినట్లయితే మనకి 5 అని వస్తుంది, అవునా? ఎందుకు? ఇక్కడ ఎడిషన్ అన్నది కోడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అవునా? అలానే బాడీలో కూడా రిజల్ట్ అనేది, అవుట్పుట్ అనేది రావాలి అంటే సర్టెన్ కోడింగ్ అనేది ఉండాలి కదా. ఈ డిఎన్ఏ అనేది ఆ కోడింగ్ అన్నమాట, క్లియర్. డిఎన్ఏ అనేది ఆ కోడింగ్. సో కంప్యూటర్లో స్టార్టింగ్ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నప్పుడు 100 అని కంప్యూటర్ లాంగ్వేజ్లో దానికి కనిపిస్తుంది కదా. అలానే హ్యూమన్ బాడీలో కూడా ఈ ఏటీజీసీ అనే కాంబినేషన్ కనిపిస్తుందన్నమాట. ఆ కాంబినేషన్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ని డిసైడ్ చేస్తుంది. సో బాడీలో ఉన్న ప్రతి క్యారెక్టరిస్టిక్స్ కూడా ఈ డిఎన్ఏ బేసిస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట, క్లియర్. ఈ డిఎన్ఏ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే సార్ అంతా చెప్తున్నారు, మరి ఇప్పుడు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు కదా, మరి అందులో జీనోమ్ అంటే ఏంటి? జీనోమ్ అంటే ఏంటి? రైట్, అక్కడికే వస్తున్నాను. బాడీలో ఒక క్యారెక్టరిస్టిక్ అనేది ఒక డిఎన్ఏ సెట్ అనేది డిసైడ్ చేస్తుంది అని చెప్పాను, అవునా? మరి ఈ జీనోమ్ అంటే ఏంటి? జీనోమ్ అంటే ఈ మాలిక్యులర్ బయాలజీ ఆర్ ఈ జెనెటిక్స్లో ఈ జీనోమ్ అన్న టర్మ్ యూజ్ చేస్తాం. జీనోమ్ అంటే ఇట్లా కంప్లీట్ సెట్ అన్నమాట. కంప్లీట్ డిఎన్ఏ యొక్క సీక్వెన్సింగ్ అంటే క్రోమోజోమ్ యొక్క కంప్లీట్ సీక్వెన్సింగ్ అనేది బాడీలో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటికీ రీజన్ అదే కదా. ఆ కోడింగ్ కంప్లీట్ సెట్ని మనం జీనోమ్ అని అంటామన్నమాట. సో ఇప్పుడు హ్యూమన్ జీనోమ్ అని అన్నామంటే హ్యూమన్ బాడీలో ఉన్న క్రోర్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్ సెట్ సీక్వెన్సింగ్ ఎలా ఉందో ఆ సీక్వెన్షియల్ అరేంజ్మెంట్ని మనం జీనోమ్ అని అంటాము, క్లియర్. మనం జీనోమ్ అని అంటాం, రైట్. సో జీనోమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కంప్లీట్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అనమాట. డిఎన్ఏ యొక్క కంప్లీట్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ని జీనోమ్ అని అంటాం. ఒక హ్యూమన్ బాడీ యొక్క కంప్లీట్ జీనోమ్ అనేది స్టడీ చేసాము అంటే ఆ బాడీ ఏ మెడిసిన్కి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, డిసీజెస్ వస్తే అది సఫిషియంట్ రెసిస్టెన్స్ అనేది చూపించగలదా ఆర్ ఎఫెక్ట్ అవుతుందా, ఈ వ్యక్తి యొక్క హైట్, కలర్, హెయిర్ కలర్, స్కిన్, వాట్ ఎవర్ మేబీ ద థింగ్స్, ప్రతిదీ కూడా ఈ జీనోమ్ ఆధారం బట్టి మనకి తెలుస్తుందన్నమాట, క్లియర్. సో అయితే ఇంకాస్త సింపుల్ ఎగ్జాంపుల్ అనేది నేను ఇక్కడ డిఎన్ఏ గురించి ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో కొంతమంది చెప్తారు ఏంటి, దట్ ఈజ్ డయాబెటీస్ అనేది వచ్చింది అని చెప్తారు, అవునా? డయాబెటీస్ అంటే ఏంటి? సింప్లీ షుగర్ వచ్చింది అని చెప్తారు, క్లియర్. షుగర్ అన్న డయాబెటీస్ అన్న రెండు కూడా ఒకటే అని మనం చూస్తాం, అవునా? రైట్. అయితే బాడీలో దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ అనే సెక్రేషన్స్ ఉంటాయి. ఈ ఇన్సులిన్ లెవెల్ అనేది బాడీలో షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. బాడీలో షుగర్స్ కావాలి కదా, ఆ షుగర్స్ ఎంత ఉండాలి అనేదాన్ని ఈ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి సెట్ చేస్తాయి. అయితే ఇన్సులిన్ లెవెల్స్ని ఎవరు డిటర్మైన్ చేస్తారు? రైట్, దట్ ఈజ్ డిఎన్ఏ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ అనేది మీకు అర్థం కావడానికి ఇక్కడ తీసుకుంటున్నాను. దట్ ఈజ్ ATGATC, క్లియర్. అయితే ఇక్కడ నేను 6 న్యూక్లియోటైడ్స్ని అరేంజ్ చేశాను. ఈ 6 న్యూక్లియోటైడ్స్ కోడింగ్ అనేది ఇట్ డిటర్మైన్స్ ఇన్సులిన్ లెవెల్ అనుకోండి. ఏ అనే హ్యూమన్ బీయింగ్లో, క్లియర్, ఆర్ లెట్స్ టేక్ ఎక్స్ అనే హ్యూమన్ బీయింగ్లో ఈ విధమైన న్యూక్లియోటైడ్ సెట్ ఉండడం వలన అతనికి ఇన్సులిన్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి. లెట్స్ టేక్ ది పర్సన్ వైలో న్యూక్లియోటైడ్ సెట్ చూడండి, ఇట్ ఈజ్
యాక్చువల్లీ ఎట్లా ఉండాలి? ఏ టీ జీ ఏ టీ జీ ఉంది అనుకోండి, అంటే సి ఉండాల్సిన చోట జీ అనేది ఉంది. సో ఈ మైన్యూట్ డిఫరెన్స్ వలన వై అనే పర్సన్లో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి డయాబెటీస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేనా కదా? ఎందుకంటే బాడీలో ప్రతి క్యారెక్టరిస్టిక్ కూడా రీజన్ ఏంటి? ఈ సెట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, దట్ ఈస్ జీన్ ఆర్ డిఎన్ఏ అని మనం చెప్తాం. అవునా? సో ఇప్పుడు మనకి ఒకవేళ వై అనే పర్సన్లో ఉన్న జీనోమ్ అనేది ముందే మనకి తెలిసింది అనుకోండి, క్లియర్, టోటల్ కంప్లీట్ జీనోమ్ మనకు వచ్చింది, తెలిసింది, డేటా ఉన్నది అంటే ఈ వ్యక్తికి ఇన్సులిన్ ఫ్యూచర్లో తక్కువ అవుతుంది. సో షుగర్ అనే డిసీజ్ ఆర్ డయాబెటీస్ అనే డిసీజ్ అటాక్ అవుతుంది అని మనకు తెలుస్తుంది కదా. అవునా? దీన్ని బట్టి అలర్ట్ అయ్యి మనం ప్రిపేర్డ్గా ఉండి కొన్ని డ్రగ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇచ్చి ఈ వ్యక్తి యొక్క డయాబెటీస్ అనేది రాకుండా చేసే ఛాన్సెస్ ఉంటాయా లేదా? రైట్. సో ఇక్కడ ఈ మెయిన్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది దాని గురించి అన్నమాట. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ కంప్లీట్ ఒక ఇండివిజువల్లో క్రోర్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్ సెట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ కంప్లీట్ జీన్ ప్రతి క్యారెక్టరిస్టిక్ని ఇన్వాల్వ్ చేస్తున్న జీన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కంప్లీట్ సెట్ని తెలుసుకోవడమే ఈ జీనోమ్ అని అంటాం. అయితే ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని డిసైడ్ చేసుకుందన్నమాట. ఏంటని? ఇండియాలో అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ చెప్పాను కదా 2023 కల్లా 10,000 మెంబర్స్ యొక్క డిఎన్ఏ కాంపోజిషన్ని కంప్లీట్గా తెలుసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉంచుకోవాలి అనుకున్నారు. బట్ 2023 టైం అనేది కంప్లీట్ అయింది. 24 లెట్స్ టేక్ దట్ ఈస్ ఫర్ 2 months, క్లియర్. సో వితిన్ 2 months లోపల మనం కంప్లీట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్? ఎస్. సో చూడండి, ఇప్పుడు ఒకసారి చూడమ్మా, యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మనకి ఆఫ్లైన్ విశాఖపట్నం అండ్ ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఒక్కసారి చూడండి, మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ కోచింగ్తో మంత్లీ కేవలం 5,000 పర్ మంత్ కడుతూ మీరు మీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయగలరు. మొత్తం కోర్స్ ఫీజు వచ్చేసరికి కేవలం 60,000 రూపీస్ మాత్రమే, క్లియర్. మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒక్కసారి చూడండి, ఈజీ ఈఎంఐ 5,000తో మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయగలరు అనమాట. రైట్. అయితే ఆఫర్ అనేది 15th March వరకు మాత్రమే వ్యాలిడిటీ. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్ కాల్ చేయగలరు, 7893899553, క్లియర్. సో ఎందుకు ఇదంతా అంటే ఇండియాలో దాదాపుగా 1.3 బిలియన్ పాపులేషన్ అనేది ఉంది. అవునా? అయితే వీళ్ళని డిఫరెంట్ కేటగిరీస్ కింద డిటర్మైన్ చేస్తే సమ్వేర్ అరౌండ్ 4,600 కేటగిరీస్ కింద వస్తారనమాట. బేస్డ్ ఆన్ వాళ్ళ రేషియల్ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, బేస్డ్ ఆన్ వాళ్ళు ఉన్న జియోగ్రఫికల్ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, బేస్డ్ ఆన్ వాళ్ళ బయోలాజికల్ రెస్పాన్సెస్ అయితే కానివ్వండి, క్లియర్. ఇట్లా డిఫరెంట్ సెట్స్ కింద డివైడ్ చేస్తే 4,600 సెట్ ఆఫ్ పీపుల్, క్లియర్. అంటే ఒక్కొక్కరికి కూడా ఒక సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఉంటుందన్నమాట. ఇంత డైవర్సిఫైడ్ పాపులేషన్ యొక్క జీనోమ్ గనక కలెక్ట్ చేసినట్లయితే మనకి చాలా డిసీజెస్కి కారణాలు ఏంటి అనేవి కూడా ఐడియా వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఇండియా ఎందుకు అంత ఇంపార్టెన్స్ కూడా చూపిస్తుందంటే బికాజ్ ఆఫ్ వేరియస్ కల్చరల్ అండ్ హిస్టారికల్ రీజన్స్ ఇండియాలో ఎక్కువగా ఎండోగమీ మ్యారేజ్ సిస్టమ్ అనేది ఫాలో అవుతారనమాట. ఎండోగమస్ మ్యారేజ్ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు. ఎండో అంటే ఏంటి? వితిన్, క్లియర్, వితిన్. సో వితిన్ ద కాస్ట్ కానీ వితిన్ ద గ్రూప్ కానీ మ్యారేజ్ చేసుకున్నట్లయితే దాన్ని ఎండోగమీ అని అంటాం. ఎండో అంటే వితిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్షత్రియ ఫ్యామిలీ మరొక క్షత్రియ ఫ్యామిలీనే మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ మరొక బ్రాహ్మిన్ ఫ్యామిలీని మాత్రమే మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇట్లా ఇంటర్నల్గా వితిన్ ద గ్రూప్స్లో మ్యారేజ్ చేసుకోవడం వలన నెక్స్ట్ జనరేషన్స్లో కొన్ని మ్యూటేషన్స్ వచ్చి డేంజరస్ జీన్స్ అనేవి ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట, క్లియర్. మ్యూటేషన్ అంటే ఏంటి? మ్యూటేషన్ అంటే సడన్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. దెర్ ఈజ్ అ పర్సన్ ఏ, హీ బిలాంగ్స్ టు వన్ క్యాస్ట్ అండ్ పర్సన్ బి బిలాంగ్స్ టు ద సేమ్ కాస్ట్ ఆఫ్ ఏ. ఏ, బి ఇద్దరు కూడా ఒకే కాస్ట్కి సంబంధించిన వాళ్ళు. సో ఏ రిప్రజెంట్స్ మేల్, బి రిప్రజెంట్స్ ఫీమేల్. అయితే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి. సో జనరల్గా ప్రతి ఇండివిజువల్కి కూడా 46, క్లియర్, 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 46 క్రోమోజోమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్
ఏబి చైల్డ్ సికి కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎప్పుడూ కూడా క్రోమోజోమ్స్ అనేవి పేరింగ్లో ఉంటాయి. సో అయితే 46 క్రోమోజోమ్స్ ఆర్ 23 పేర్స్ అనేవి చూస్తాం. క్లియర్? ఏకి 46 ఉంటాయి, బికి 46 ఉంటాయి, సికి 46 ఉంటాయి. అయితే సి అనేవాడు ఏకి బికి చైల్డ్ కాబట్టి ఏ నుంచి 23 క్రోమోజోమ్స్ వస్తాయి, బి నుంచి 23 క్రోమోజోమ్స్ వస్తాయి. క్లియర్? ఏ నుంచి 23, బి నుంచి 23 క్రోమోజోమ్స్ వచ్చి సికి 46 క్రోమోజోమ్స్ వస్తాయి. అందుకే చిల్డ్రన్లో బోత్ మదర్ అండ్ ఫాదర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి అపియర్ అవుతాయి అన్నమాట. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మీరంతా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కంప్లీట్ 23 పేర్స్ అనేవి ఒక ఆర్గనైజ్డ్గా ప్రాబ్లం లేకుండా వస్తే ఓకే. బట్ ఎండోగమీ మ్యారేజెస్లో మోస్ట్ ఆఫ్ ది టైం ఏం జరుగుతుంది అంటే కొన్ని హార్మ్ఫుల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్స్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీకి ఒక డిసీజ్ ఉంది అనుకోండి, అది మోస్ట్లీ సికి కన్ఫామ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి బికాజ్ ఆఫ్ ఎండోగమీ. క్లియర్? అంటే ఒక డిసీజ్ అనేది ఏకి ఉంది, బీకి ఉంది. సో మోస్ట్ ఛాన్సెస్ సికి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్? అదే ఎక్సోగమీలో అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది గ్రూప్ ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకున్నట్లయితే ఇట్లాంటి డిలిటీరియస్ ఆర్ హార్మ్ఫుల్ క్యారెక్టర్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్లకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇండియాలో ఈ విధమైన ఎండోగామీ, అర్థమైంది కదా? ఎండోగామీ ఒక ప్రాబ్లమ్స్. ఈ విధమైన ఎండోగామస్ మ్యారేజెస్ అనేవి రెగ్యులర్గా మన కల్చర్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇండియాలో ఉన్న ఈ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ యొక్క జీనోమ్ని స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా అయ్యిందనమాట. రైట్? సో ఇట్లాంటి మొత్తం ఈ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది చాలా 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 పెద్ద ప్రాజెక్ట్ కదా. సో అందుకని దీంట్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. సో గుర్తుంచుకోండి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో మనకి టోటల్గా ది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. క్లియర్? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఉంది. అండ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ IISA బెంగళూరు ఉంది. అండ్ దెర్ ఈస్ CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కలిపి టోటల్గా ఇండియాలో ఒక 20 పెద్ద ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, వర్కింగ్ గ్రూప్స్ అందరూ కూడా కలిపి ఈ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ యొక్క జీనోమ్ కలెక్షన్స్ అనేవి చేసి టోటల్గా వాటిని మల్టిప్లై చేసి స్టడీ చేయడం అనేది జరిగిందనమాట. సో వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇండియాలో ఉన్న డిఫరెంట్ పీపుల్ యొక్క జెనెటిక్ వేరియేషన్స్ని అర్థం చేసుకోవడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అవునా? సో వీటిని పూర్తిగా స్టడీ చేయడం వలన ఫ్యూచర్లో ఇటువంటి పాండమిక్స్ కానీ ఏవైనా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. క్లియర్? ఈ పాండమిక్స్ని ముందుగానే స్టడీ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి కోవిడ్ అనేది వచ్చింది, అట్లాంటివి ఏవైనా వస్తే మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది కూడా మనం పూర్తిగా దృఢంగా ముందే చూసుకోగలం అన్నమాట. సార్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అనేది అటాక్ చేస్తుంది. సో కోవిడ్ అటాక్ చేసే ముందే ఏ జీన్స్ ఎక్కువ వల్నరబిలిటీ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంత సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఎటువంటి రెసిస్టెన్స్ అనేది, ఇమ్యూనిటీ అనేది చూపించలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళ జీన్స్ని స్టడీ చేస్తే అర్థమైపోతుంది. కొంతమంది జీన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ని అవి తట్టుకుంటాయి, రెసిస్టెన్స్ అనేది చూపిస్తుంది. బట్ కొంతమంది జీన్స్ అనేవి వల్నరబుల్గా ఉంటాయి బికాజ్ ఆఫ్ వేరియస్ థింగ్స్. సో వాళ్ళకి ముందుగానే ఐడెంటిఫై చేసి మెడిసిన్స్ అనేవి ఇచ్చాము అంటే వాళ్ళు అట్లీస్ట్ చనిపోకుండా ఉంటారు, ఫ్యూచర్లో డిసీజెస్కి వాళ్ళు రెసిస్టెన్స్ చూపించే విధంగా ఉంటారు. అవునా? సో ఈ విధంగా ఇటువంటి పాండమిక్స్ ఏవైనా ఫ్యూచర్లో స్ప్రెడ్ అయినా వాటిని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ కంప్లీట్ రీసెర్చ్ డేటా అవైలబుల్గా ఉండడం వలన మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే, ఇట్లా ఎంటైర్ హ్యూమన్ జీనోమ్స్ అనేవి కలెక్ట్ చేసుకొని ఉంచాము అంటే ఇండివిజువల్కి కావాల్సినట్టుగా మనం డ్రగ్స్ని తయారు చేసుకోగలం, అంటే మెడిసిన్స్ని తయారు చేసుకోగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, మీరు ఏవైనా కొన్ని డ్రగ్స్ అనేవి చూస్తే వాటి మీద mg రాసి ఉంటుంది. అవునా? కొన్ని డ్రగ్స్ మీద 5 mg ఉంటుంది, కొన్ని డ్రగ్స్ మీద 10 mg ఉంటుంది, కొన్ని డ్రగ్స్ మీద 2.5 mg ఉంటుంది. అవునా? సో బేసికలీ లెట్స్ టేక్, సో ఒక వ్యక్తి హీ బిలాంగ్స్ టు ద కేటగిరీ ఆఫ్ 14 to 19 years ఏజ్ అనుకోండి, 14 to 19 years ఏజ్.
సో వాళ్ళకి లెట్స్ టేక్ 2.5 mg ఒక డ్రగ్ అనేది ప్రిస్క్రైబ్ చేశారనుకోండి. అంటే 14 to 19 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా కామన్ డ్రగ్ దట్ ఈస్ 2.5 mg. కొంతమందికి నిజంగా ఆ 2.5 mg కూడా అవసరం లేదు ఏమో, క్లియర్. కేవలం వాళ్ళకి 1.2 mg మాత్రమే సరిపోతుందేమో, క్లియర్. సో అయితే ఇట్లాంటి వాళ్ళ గురించే కంప్లీట్ జీనోమ్ అనేది మనకి దొరికింది అనుకోండి. పర్సనలైజ్డ్, క్లియర్, పర్సనలైజ్డ్ డ్రగ్స్ కూడా మనం తయారు చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ కొంతమందికి డేంజరస్ ఇంటర్నల్గా కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ అనేవి వస్తాయి. అవి ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్లో ఒకరికొకరికి వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకు కూడా కేర్ఫుల్గా వాళ్ళ జీన్స్ని ముందే అనలైజ్ చేసుకుంటే వాళ్ళకి స్టార్టింగ్ లెవెల్లోనే కొన్ని బేసిక్ డ్రగ్స్ అనేవి ఇవ్వగలిగితే వాళ్ళకి ఫ్యూచర్లో ఈ డేంజరస్ డిసీజెస్ అనేవి అటాక్ కాకుండా ఉంటాయన్నమాట. రైట్, అర్థమైందా? సో ఇన్ని అడ్వాంటేజెస్, సిగ్నిఫికెన్స్ అనేది ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో ఉందన్నమాట. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగచ్చు, ఆర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగచ్చు. అందుకనే చెప్తున్నాను, వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి ఫార్ రీచింగ్. లైక్ డ్రగ్స్లో కానీ, బయోటెక్నాలజీలో కానీ, హెల్త్ కేర్ సెక్టర్స్లో కానీ, వీటిలో చాలా వరకు కూడా మనం వీటి యొక్క ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. రైట్. సో గవర్నమెంట్ ఈ 10,000 పీపుల్ వాళ్ళ కన్సెంట్తోనే, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్తోనే ఈ జీన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసింది, వాటిని స్టడీ చేయడం అనేది జరుగుతుంది. వీ విష్ ఫర్ బ్యూటిఫుల్ అవుట్ రీసెర్చ్, క్లియర్. సో మనకి రీసెర్చ్ డీటెయిల్స్ అనేవి బాగా బయటకు వచ్చినట్లయితే అది డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అయినా, హెల్త్ ఇండస్ట్రీ అయినా, వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకొని ఇండియాకి బెనిఫిట్ అయ్యే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ కానీ, పాలసీస్ కానీ తీసుకొస్తే అది ఇండియాకి హెల్ప్ చేస్తుంది అనమాట. రైట్. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. రైట్. ఎస్. చూడమ్మా, ఒకవేళ మీరు ఆప్షనల్ కోర్స్ గురించి ఒక్కసారి చూసినట్లయితే మన దగ్గర ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది ఉంది, కంప్లీట్ ఆన్లైన్. అయితే మీ ప్రిపరేషన్ని మీరు మంత్లీ 3,000 పర్ మంత్ పే చేస్తూ మీ ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయగలరు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇక్కడ లభిస్తుంది అనమాట. అయితే రికార్డింగ్స్ వచ్చేసరికి కేవలం 25,000 అండ్ లైవ్ ప్లేస్ రికార్డింగ్కి వచ్చేసరికి కేవలం 30,000 రూపీస్ మాత్రమేనమ్మా. అయితే మన ఇన్స్టిట్యూట్ నుండి ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్. రైట్. సో కంప్లీట్ ఆంథ్రపాలజీ అంతా కూడా నేనే డీటెయిల్డ్గా మీకు డిస్కస్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా సరే, ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553. కంప్లీట్ ఆంథ్రపాలజీ మీద పూర్తి నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా మీరు ఎగ్జామ్స్ అనేవి రాస్తారు. అండ్ కంప్లీట్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది సబ్జెక్ట్ వరకు మీకు పూర్తిగా ఉంటుందమ్మా. మీరు ఒకవేళ క్లాసెస్ డెమో గురించి దేని గురించే కావాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు.